దశాబ్దాలకు పైగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెక్కుచెదరని అందం, అద్భుతమైన అభినయంతో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు త్రిష. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలతో మెప్పించిన ఈ చెన్నై బ్యూటీ ఇప్పుడు కేవలం నటనలోనే కాదు, ఆర్జనల్లోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. అవును, వరుస హిట్లు కొడుతూ బాక్సాఫీస్ దగ్గర గజ్జె కట్టిన త్రిష ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. తాజాగా మీడియా నివేదికల ప్రకారం త్రిష నికర ఆస్తి విలువ ఏకంగా 85 కోట్ల రూపాయలకు చేరిందని తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్లో కుందవైగా, లియోలో సత్యగా భారీ విజయాలు సాధించిన తర్వాత త్రిష తన రెమ్యునరేషన్ రేంజ్ ని ఒక్కసారిగా పెంచేశారు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా 10 నుండి 12 కోట్ల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నట్లు టాక్. కేవలం సినిమాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. త్రిష బిజినెస్ మైండ్ కూడా వేరే లెవెల్. ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఎండార్స్మెంట్ల ద్వారానే ఏటా సుమారు 9 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇక ఆస్తి పెట్టుబడుల్లో కూడా త్రిష ఎప్పుడు ముందే ఉంటారు. చెన్నైలోని ఆమె సొంత ఇల్లు విలువ సుమారు 10 కోట్ల రూపాయలు ఉంటుంది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండటానికి ఇక్కడ కూడా 6 నుండి 6.5 కోట్ల రూపాయల విలువైన మరో లగ్జరీ హౌస్ ని మెయింటైన్ చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆమెకు భారీగా ఆస్తి పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం. ఇక లగ్జరీ కార్ల విషయానికి వస్తే త్రిషకు లగ్జరీ రైడ్స్ అంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజ్ లో మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, BMW రేంజ్ ఓవర్, ఎవోక్, ఆడి వంటి సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా ఒకవైపు వరుస ప్రాజెక్టులతో నటిగా దూసుకుపోతూనే మరోవైపు పక్కా వ్యాపార దృక్పథంతో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు త్రిష. మరి 20 ఏళ్లైనా చెరగని క్రేజ్ తో సౌత్ క్వీన్ గా ఏలుతున్న త్రిష కృష్ణన్ డెడికేషన్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.